హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు నేను ఊరు వచ్చానండి, మా ఊరికి. అక్కడికి మా అమ్మ మా తమ్ముడు వచ్చారు. చూడండి మా ఊళ్ళని హాయ్ చెప్పండి అంటే మా తమ్ముడు నేను చెప్పను అంటున్నాడు. వాడు అరే ఏం కాదు చెప్పురా అంటే అప్పుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నావు అనేసి వీడియో తీరా అంటే తీస్తున్నాడు. వాడేదో నేనేదో కుకింగ్ వీడియో ప్రాపర్గా ఏదో పెట్టేటట్టు కుకింగ్ వీడియో అరే అది కాదురా, నేనేం పెట్టట్లేదు, నార్మల్గానే అంటే తీస్తున్నాడు. ఇంకొచ్చేసి నేను బగారా రైస్ ప్లెయిన్ పులావో ఏదో అండి. ఆనియన్స్ కూడా అయిపోయాయి, నేను చూసుకోలేదు. మేము ఈరోజు మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా తెప్పించుకోలేదు. అందుకని మా తమ్ముని వీడియో తీరా అంటే తీస్తున్నాడు. అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయిస్తున్నాను. అంత వాడు అంటున్నాడు ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, వద్దు ఈరోజు వద్దు వీడియో అది ఇది అంటున్నాడు. లేదు ఊరికే తీరే క్యాజువల్గా ఏం కుకింగ్ వీడియో ప్రాపర్గా నేనేం పెట్టట్లేదు కదా అని చెప్తున్నాను. ఏంది బియ్యం వేసేస్తున్నావు వాటర్ వేయట్లేదు అంటున్నాడు. వాడికి తెలియదు కాబట్టి ఇంకా అదంతా వేసిన తర్వాత అది కొంచెం మసాలా అన్నీ వేస్తే అడుగంటింది. చూడండి మసాలా ఇలా ఆడబెట్టుకోవాలి అని నన్ను వాడు ఆడబట్టిస్తున్నాడు. ఈరోజు మామూలుగా ఆ ఎగ్ కర్రీ చేసేసి ప్లెయిన్ పులావ్ చేశానండి. ఎందుకంటే చికెన్ అవి రోజు నేను వీడియో చేసిన రోజు మంగళవారం మేము చికెన్ అది తినము ఆ రోజు అనేసి ప్లెయిన్ పులావు. ఎగ్ కూడా తినను నేను, మా అమ్మ తమ్ముడు తింటారనేసి వాళ్ళిద్దరి కోసమని ఎగ్ కర్రీ చేశాను. ఇంకా నేను సాల్ట్ అవన్నీ వేసుకొని చూసుకుంటుంటే మనం ఎవరమైనా చూడండి వీడియో అనే కాదు లేనప్పుడైనా చెక్ చేసుకుంటాం కదా. మనము లెఫ్ట్ హ్యాండ్లో వేసి చేస్తే అలా చేస్తున్నావు ఎవరైనా నిన్ను ఎగతాలు చేస్తారు అంటున్నాడు వాడు. అంటే ప్రతి కుకింగ్ చేసే వాళ్ళందరూ అంతే చేస్తారా, నేనే కాదు అంటున్నాను. ఆ కుక్కర్కి ఏమో హ్యాండిల్ ఊడిపోయింది ఒకటి, దాన్ని చూసి ఎగతాలు చేస్తున్నాడు వాడు. ఇదేంది హ్యాండిల్ ఊడిపోయింది చూడు, ఎలా పడితే అలా చేస్తున్నావు నువ్వు, మళ్ళీ వీడియో తీయమంటున్నావు, ఎవరు చూస్తారు నీ వీడియో అంటున్నాడు వాడు. ఇంక తర్వాత 3 విజిల్స్ రావాలి అని చెప్తున్నా నేను. ఇంకా మా అమ్మ అయిపోయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు మా తోటలోకి రాలేదండి, అందుకని ఒకసారి వెళ్ళి చూద్దాం రా అని చిన్నగా వస్తుంది. మా అమ్మకు కొంచెం మోకాల నొప్పులు, అందుకనే చిన్నగా నడుస్తుంది. తోటలోకి వస్తుంటే అక్కడ తోటలో మందు కొడుతున్నారు. మా ఆయన వద్దు మందు స్మెల్ వచ్చిద్ది, దగ్గరికి రావద్దు అక్కడే కూర్చోండి అని చెప్తే అక్కడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో రాయి ఉంటే దాని మీద అరుగులాగా ఉంది. ఆ అరుగు మీద కూర్చొని ఇంకా చూస్తున్నాము. లోపలికి వెళ్ళడానికైనా అక్కడ మందు కొడుతున్నారు చెట్లకి. అక్కడ కూర్చొని మా ఆయన్ని వీడియో తీయి అంటే ఇక్కడ ఎందుకు వాసనకి వెళ్ళిపోండి మీరు అని అంటే ఇంక లోపలికి కూడా వెళ్ళకుండా ఇంక అక్కడే కూర్చొని ఉన్నాము. మా అమ్మ తోటలో పనిచేసే అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని చూడాలి పిలుచుకోనరా అంటే అవేమన్నా సెలబ్రిటీనా ఏమన్నా ఆమెను చూడడానికి ఏంది పిలువు అంటే ఫోన్ చేసి పిలిచావు అంటే చూడలేదు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఎలా ఉంది అంటే ఆమె చూడండి వీడియో తీస్తుంటే సిగ్గుపడుతుంది చూడు అంటే తను కూడా చూసిద్ది నా వీడియోలు. మొన్న ఒకటి చేలో అమ్మ గడ్డి దూకుతుంటే ఒక షార్ట్ పెట్టాను కదా, అది నీది పెట్టాను చూసావు కదా అని అడుగుతున్నాను. ఇంకా చిన్నగా ఇంటికి వచ్చేసాను. మా అమ్మని వీడియో తీయమని అని చెప్తుంటే ఆమె తీయడం కాక సగం కట్ చేసి తీసింది. చూడండి నేను కనిపించాలి ఆ వీడియోలో అంటే నువ్వు కనిపించట్లేదు అంటే నేను దగ్గరికి వచ్చి చూపించాను ఇలాగా తీయి అనేసి. ఇంకా నేను ఇంటికి వచ్చాను. మా తమ్ముడు వాడేమో వేరే ఊరే, వాడు గుంటూరు వెళ్ళేసి వచ్చాడు. నైట్ చాలా 1 or 2 అయిందంటే నిద్ర వస్తుంది అనేసి వాడు వెళ్ళి రూమ్లో పడుకున్నాడు. అన్నం తిందురారా అంటే నేను తర్వాత బావా నేను తింటాంలే అనేసి వాడు తర్వాత తిన్నారు వాళ్ళిద్దరూ. ఇంకా ఇక్కడ నేను మా అమ్మ 1 అవుతుంది తిందాము అని, ఇంక మా అమ్మ మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అనేసి ఇంకా తిందామనేసి పెట్టుకుంటున్నాము అన్నము. ఇంకా అన్నీ తెచ్చుకున్నాం కానీ కర్రీ వేసుకోవడానికి స్పూన్ తెచ్చుకోలేదు.
అనేసి ఇంక నేను వెళ్ళేసి తీసుకొని వచ్చేసి తింటున్నాను. అమ్మ తిను అంటే కాలుతుంటే ఎట్ట తింటారు అంటుంది. ఒరిజినల్ వాయిస్ బాగుంది మా తమ్ముడితోటి అందరితోటి, కానీ కొంచెము ఇక్కడ మాది రోడ్డు మీద ఇల్లు అయ్యేసరికి వెహికల్ సౌండ్స్ అలా అలా క్లమ్జీగా వచ్చింది అనేసి నేను వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఈ గ్యాప్లో మా తమ్ముడు లేచాడు, మేము తిన్నాక ఈ గ్యాప్లో కొంచెం రీల్స్ చేసుకున్నాము. వాడైతే నేను చెయ్యనని చాలా షైగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఎలాగో 2 రీల్స్ చేయించా వాడితోటి. ఇంకా అన్నం తిని కాసేపు మా అమ్మతోటి ఊర్లో వాళ్ళ ముచ్చట్లు ఉంటాయి కదా, అవి చెబుతా ఉంటే నేను వింటూ ఉన్నాను. ఈలోపు ఇంకా మా ఆయన మా తమ్ముడు ఇంకా అన్నం తింటూ ఉన్నారు అక్కడ. ఇంక మా అమ్మ కాసేపు ఉండి ఇంకా వెళ్ళిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.